రామూర్తి గారు, సో మీ 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 కార్యకర్తలే ఒకరికొకరు నెట్టుకొని మీ కార్యకర్తే వాహనం కింద పడి కాలు నలిగిందని చెప్పేసి అన్నారు ఇందాక మానవతరాయ్ గారు. సో ఎవరు దాడి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరికి అవసరం లేదు కూడా అన్నారు. ఇది తప్పుడు వాదన. మా కార్యకర్తలు మేమందరము, నేను నిన్న కొంచెం అనుకోకుండా నేను భద్రాచలము వెళ్లాల్సి వచ్చింది. నేను అందుబాటులో లేకుంటుంటేనే, అంటే మొన్న మొత్తం పువ్వాడ అజయ్ కుమార్ గారు అంతకు ముందు తోటి 2 రోజులు మొత్తం తిరిగాము, చాలా క్లియర్ గా చెప్పాము. కానీ అక్కడ మా కార్యకర్తలు కాదండి, చాలా క్లియర్ గా ఇప్పుడు ఎస్పీ గారికి కూడా మేము అప్లికేషన్ ఇచ్చాం, వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోమన్నాం. వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రోత్సహించి పంపించారని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. కాబట్టి ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఒక భాగం, ఆ సంగతి మేము చూసుకుంటాం. కానీ ఇక్కడ సత్యం గారు అన్నట్టు యంత్రాంగాన్ని ఎక్కడ అప్రమత్తం చేయలేదండి. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఉంటే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదు. పోయినసారి కూడా ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ముందు జాగ్రత్తగా మొత్తం సామాన్లతో సహా కొన్ని చాలా వాటిని తరలించడం జరిగింది, వాళ్ళని ఒడ్డుకు చేర్చడం జరిగింది, వాళ్ళని మంచిగా సురక్ష ప్రాంతాలకు తీసుకొచ్చడం జరిగింది. కానీ ఇక్కడ అధికారులు 24 గంటలైనా రాలేదు. అది మా బాధ, మా ఆరోపణ. 24 గంటలైనా వాళ్ళని వచ్చి చూసిన వాళ్ళు లేరు, వాళ్ళకి చెప్పిన వాళ్ళు లేరు. ఇగో ఇంత ఉపద్రవం వచ్చే అవకాశం ఉంది, మీరు సర్దుకోండి, విలువైన వస్తువుల్ని కాపాడుకోండి అని చెప్పిన నాదుడు లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడతాలే, మేము పోయినప్పుడు. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు విపత్తులు జరిగినా వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. యుద్ధ ప్రాతిపదికన అటు భద్రాచలంలో గాని ఇక్కడ ఖమ్మంలో గాని జరిగినాయి 2-3 సార్లు. అలా జరిగినప్పుడు మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు నిద్ర మారి అధికారులని అప్రమత్తం చేసి ఎక్కడ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వరదల్లో ఆయన కూడా బాధితులు పరామర్శిస్తా ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు అధికారంలో ఉన్నారు, మీరు చేయాల్సిన పని చేయకుండా ప్రతిపక్షాల మీద దాడి చేయడం చాలా దుర్మార్గమైన పని. మీరు ఇప్పటికైనా ఈ రోజు కన్నా మానవతరాయ్ గారు నాకు మిత్రుడే, రమ్మనండి. ఖమ్మంలో ఎంత పరిస్థితి ఉన్నదో, ఎంత దుర్భర పరిస్థితి ఉన్నదో, ఇప్పటి వరకు కనీసం ఒక మెడికల్ బృందం రాలేదు, ఇప్పటి వరకు ఒక నీళ్ల ట్యాంకులు రాలేదు, ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. కంపు వాసనలో ప్రజలంతా అల్లాడిపోతుంటే మీరు బుద్ధ రాజకీయాలు చేస్తున్నది మీరా? మంత్రులు మేము అడుగుతే మాట్లాడండి. మీరేం డిమాండ్ చేస్తున్నారు రామూర్తి గారు ఫైనల్ గా? అంటే మేము చూసాం కాబట్టి, కల్లారా ఇక్కడ ఉన్నాం కాబట్టి. నేను ఇప్పుడు ఉన్నది ఖమ్మంలోనే, ఖమ్మం టౌన్ లోనే ఉన్నాను. మా ఇల్లు ఉన్నది కూడా ఖమ్మం టౌన్ లోనే. కాబట్టి మాకు చాలా మంది వాళ్ళు మొత్తం అనార్థులుగా నిజంగా ఆగమైపోయినారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రతి ఇంటికి మునిగిపోయి మొత్తం సర్వం కోల్పోయిన ఇళ్లకు వాళ్ళకు ఇల్లు కట్టిస్తారు. మీరు వెంటనే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి. చేస్తామని అంటున్నారు వారు, చేస్తామని అంటున్నారండి. సమయం లేదు. మానవతరాయ్ గారు కంక్లూజన్ ఇవ్వండి, కంక్లూజన్ ఇవ్వండి. సమయం లేదు. రామూర్తి గారు వాళ్ళు చేస్తామని అంటున్నారు. వెంటనే 2 లక్షల రూపాయలు ఇచ్చి. రైట్ మానవతరాయ్ గారు, ఇప్పుడు ఆ దాడి సరే ఫిర్యాదు చేశారు, తప్పకుండా చర్యలు ఉంటాయి. టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరి మీద చర్యలు ఉంటాయి. వాస్తవంగా అక్కడ దాడిలో వీడియోలో కనపడుతుంది చారల చొక్కా వేసుకున్న ఆయన పువ్వాడ అజయ్ కుమార్ అనుచరుడు, బీఆర్ఎస్ కార్యకర్త. దాని వీడియోలు కూడా కనపడవని నేను చెప్తూ చూడండి. పువ్వాడ ఇప్పటికి కూడా ఆయన ఫేస్బుక్ లో కానీ ఇట్లా కూడా ఆయన ఫోటోలే ఉన్నది. ఈయన దేవభక్తుడు కిషోర్ అటవేది, ఈయన పువ్వాడ భక్తుడు. మరి బీఆర్ఎస్ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళ మీద దాడి చేసుకున్నారంటానికి ఇదే స్పష్టమైన ఉదాహరణ. అది చెప్పండి, ఆయన కాదని చెప్పండి. వీడియోలు ఉన్నాయి మా దగ్గర, చాలా వీడియోలు ఉన్నాయి. వాళ్ళు చేసే కార్యక్రమాలు, బృహద రాజకీయాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కాకపోతే తప్పకుండా ఎవరైనా సరే బీఆర్ఎస్ అయినా ఎవరైనా దాడి చేస్తే ఊరుకోము. అసలు అప్రమత్తం లేరని చెప్తున్నారు, ఎక్కడ సోయి లేకుండా పడుకున్నారని అంటున్నారు. 1వ తారీఖు నైట్స్ అంటే శుక్రవారం నుంచే అధికారులు అప్రమత్తత ప్రకటించారు, ప్రజలందరికీ కూడా హెచ్చరిక చేశారు బయటికి రావద్దని. తర్వాత శనివారం ఉదయం అంటే 1వ తారీఖు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, విపత్తుల శాఖ ఆయన దగ్గరే ఉంది, రెవెన్యూ మంత్రి, ఆయన కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉండాలి. సెలవులు కూడా రద్దు చేశారు ప్రభుత్వ ఉద్యోగులు, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది సమయం తక్కువ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు అనేవి ఎట్నుంచి దాడి చేస్తాయో కూడా తెలియని పరిస్థితి.
కాబట్టి అయినా కానీ 30,000 ఎకరాల పంట నష్టమైనట్టు కూడా తెలుస్తోంది అందిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా. వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. మీ మంత్రులు మాత్రం బరాబరా గాలి ఎగరడానికి హెలికాప్టర్ వస్తాయి. ఒక 9 మంది చిక్కుకపోతే మామూలు పౌరుడు కాపాడిండు. రామూర్తి గారు కేసీఆర్ గారు బయటికే రాలేదని వారు అడుగుతూ ఉన్నారు. కాకపోతే ఆయనకి వయసు రీత్యా ఆరోగ్యం రీత్యా రాలేకపోవచ్చు, దాన్ని ఎవరు తప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత అండి? 74 సంవత్సరాల దగ్గర. చెప్పండి. మా మాజీ మంత్రులు వచ్చారు, మా ఎమ్మెల్యేలు వచ్చారు, మేమంతా తిరుగుతున్నాం. కావాల్సింది వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు సమయం లేదండి, మానవతరాయ్ గారు సమయం తక్కువ ఉంది. వెంకటరెడ్డి గారు, సో మొత్తానికి కేసీఆర్ గారు రాలేదు, ఇంట్లో నుంచి బయటికి రాలేదు, కానీ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా కేసీఆర్ గారి కన్నా ఇంకొక సంవత్సరం వయసులో పెద్ద, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పమనండి, అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పమనండి. ఒక్కటే మిత్రమా, ఇప్పుడు కేసీఆర్ గారు రాలేదు, కేటీఆర్ గారు అమెరికా నుంచి మాట్లాడినాడు, ఇది హైలైట్ కాదు. ఇక్కడ కావాల్సినటువంటి చేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వము, ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజల పట్ల విద్యుక్త ధర్మంతో వాళ్ళకు వచ్చినటువంటి ఈ ఆపత్తును ఏదైతే ఉన్నదో తగ్గించేటువంటి దాంట్లో అందరం కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది అనేటువంటిది. ఈ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు. రెండవది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ప్రభుత్వము, ప్రజాస్వామ్య ప్రభుత్వం, కాంగ్రెస్ అని గొప్పలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఆ స్కూల్ ఆఫ్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా టీవీలలో మాట్లాడుతుంటారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పటికన్నా ఒక మంత్రి హైదరాబాద్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఒక సమావేశం పెట్టి మీరంతా సహకరించండి అని, మేము అది చేయకుండా కూడా భారతీయ జనతా పార్టీ మా కార్యక్రమాలు మా అధ్యక్షుడికి ఇవ్వడం జరిగినట్టు మేము జాయిన్ అవుతున్నట్టు, మీరు సహకారాన్ని కోరవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర కావాల్సినటువంటి సహకారం, ఆర్థిక సహకారం ఏమైనా ఉన్నట్టయితే ఒక డెలిగేషన్, ముఖ్యమంత్రి గారి అన్ని రాజకీయ పార్టీల డెలిగేషన్ తో ఇవి చెయ్యరు. మీరు చెయ్యకుండా బురద వచ్చింది, ఆ బురదలో మనం ఎట్లా రాజకీయం చేసుకోవాలనేటువంటి దాని కింద ఓట్ల రాజకీయం మాత్రం చెయ్యకండి. ఇది చాలా ఇబ్బంది ఉన్నది. మానవతరాయ్ ఖమ్మం జిల్లా వాడు, అక్కడ జరిగినటువంటి దాంట్లో ఆదివారం సాయంత్రం వరకు కూడా బట్టి విక్రమార్క గారు మా మధ్యాహ్నానికి అక్కడ చేరినట్టు కనపడుతుంది. నేను అంటున్నది ఏంటంటే, శుక్రవారం నాటికి మంత్రులంతా మంత్రులు ఒక్క జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రయత్నం చేయకపోవడం సహాయం అందుతుందో అనుకోవచ్చా? తెలుగు రాష్ట్రాలకి కేంద్రం తరపు నుంచి తెలుగు రాష్ట్రాలకి వరద బాధితులకు ఏదైనా సహకారం తప్పకుండా అందుతుంది. ఆల్రెడీ ఇప్పుడు నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు అంతే సత్యం గారు